మహాబలిపురవాసాయ నిలైమంగా సమేతాయ స్థలశాయినే నమః. మహాబలిపురం, మామల్లపురం, కడల్మల్లై, తిరుమంగయ్యాళ్వార్లు పాడిన ఈ క్షేత్రం విగ్రహాలు చెక్కే శిల్పులకు కేంద్రము. సముద్ర తీరంలో నేలపై పరున్న స్వామిని స్థలశయన పెరుమాళ్లని, అమ్మవారిని నిలమంగై నాచ్యారని అంటారు. పుండరీక మహర్షి కోరిక తీర్చడానికి స్వామి గగనాకార విమానంలో వెలసి ఉన్నాడు. పూదత్తాళ్వార్ల అవతార స్థలం ఈ క్షేత్రం. పూర్వం పుండరీక ముని 1000 దళాల కమలాల మాలలు కట్టి సముద్ర తీరానికి వచ్చాడు. క్షీరాబ్దినాథుడికి అర్పించాలని కోరిక. ఇక్కడ జ్ఞానపిరాన్ వరాహస్వామి కనిపిస్తే ఆయనకు కొన్ని ఇచ్చాడు. క్షీరాబ్దినాథునికై వెతకసాగాడు. ఓ వృద్ధుడు కనిపించి, ఆకలి వేస్తోంది, ఆహారం తెస్తే క్షీరాబ్దిని చూపిస్తానన్నట్ట. దీంతో పూలమాలికలు ఆయనకిచ్చి గ్రామానికి వెళ్ళాట ఆహారం తేవడానికి. తిరిగి వచ్చి చూస్తే ఆయన లేడు, పూలు లేవు. ముని ఏడ్చాడు. దయతలచిన స్వామి నేలపై శయనించిన మూర్తిగా తాను తెచ్చిన మాలలు ధరించి కనిపించాడు. నేను నీ దగ్గరకు రాలేనని నా వద్దకే వచ్చి అడిగి మాలలు గ్రహించావే, కటిక నేలపై శయనించావే, మల్లురును జయించిన బలిష్ఠుడా అని కీర్తించాడు. అందుకే ఇది మహాబలిపురం, మామల్లపురం అయింది. ఇక్కడ ఆలయాన్ని కట్టించిన పల్లవరాజుల ఇలవేలుపు ఈ స్వామి. మనని రక్షించడానికి ఎన్ని శ్రమలైనా సహించే మహోపకారకుణ్ణి దర్శిద్దాం.